తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరో మలుపు తిరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్కు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని, కాంగ్రెస్లో చేరలేదంటూ స్పష్టం చేశారు 8 మంది ఎమ్మెల్యేలు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. బీఆర్ఎస్కు రాజీనామా చేశామనటం అబద్ధమన్నారు. తమ ఫోటోలను మార్పు చేశారని స్పీకర్కు ఇచ్చిన కౌంటర్ ఫైల్లో పేర్కొన్నారు ఎమ్మెల్యేలు. మరిప్పుడు స్పీకర్ ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు. పార్టీ మారలేదని క్లారిటీ ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో నెక్స్ట్ ఏంటి, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.